దివిటి అంటే అర్థం ఏంటి అంటే జయ జీవితానికి సాదృశ్యం. హల్లెలూయా. జయ జీవితాన్ని ఈ బుద్ధి కలిగిన కన్యకులు అంటే ఈ సంఘం ఈ జయ జీవితాన్ని ఎప్పటికప్పుడు వెలిగించుకుంటూ ఉండాలి. అట్ ద సేమ్ టైం సిద్ధల్లో నూనె కలిగి ఉండాలి. ఈ నూనె పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. హల్లెలూయా. అంటే సంఘం 3 అనుభవాలు కలిగి ఉండాలి. 1 మెళకువ కలిగి ఉండాలి. ఏమని ఉండాలండి? గట్టిగా చెప్పాలన్నారు. మెళకువ కలిగి ఉండాలి. 2వదిగా సిద్ధలలో నూనె కలిగి ఉండాలి. అంటే 3వదిగా ఏంటి అంటే దివిటీలు కలిగి ఉండాలి. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? జయ జీవితం. నీ క్రియలు, నీ యొక్క పరిస్థితులు, నీ యొక్క విశ్వాస జీవితం జయ జీవితంగా మార్చబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే నీవు మెళకువ కలిగి పరిశుద్ధాత్మ చేత నింపబడి ఇందులో ఉన్న నూనె చేత, ఈ పరిశుద్ధాత్మ చేత నీ దివిటిని ఎప్పటికప్పుడు వెలిగించుకుంటూ ఉంటావో, నీ దివిటిని చూస్తున్న దేవుడు, నువ్వు ఎదుర్కొనడానికి వస్తున్న దేవుడు, ఆయనే నిన్ను ఎదుర్కొని నిన్ను ఆయనతో పాటు తీసుకెళ్ళడానికి సమర్థుడిగా ఉన్నాడు. హల్లెలూయా.